దేశవ్యాప్తంగా ఈనాడు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను ఎదుర్కోవడానికి ఏఐసిసి టీపీసీసీ గౌరవనీయులు మహేష్ కుమార్ గారు ఏదైతే ఇవాళ వారు ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది గతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి చట్టం. గ్రామీణ ప్రాంతంలో పని అనేది అది అడుక్కుంటే వచ్చేది కాదు, అది ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి పేద వర్గాల్లో వెలుగుని నింపినటువంటి చట్టం. వలసల నిరోధానికి ఏర్పాటు చేసినటువంటి చట్టం. ఆకలి లేనటువంటి పేదరికం లేనటువంటి గ్రామాలలో ఆస్తులని పెంపొందించడం, కొత్త కొత్త పనులు చేపట్టడం, తద్వారా గ్రామీణంలో ఉండేటువంటి పరిస్థితులను మొత్తం కూడా మరి పట్టణ వైపు తీసుకెళ్లడం వరకు చేసేటువంటి ప్రయత్నంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు విబిజీ రామ్జీ అంటే ప్రజలకు అర్థం కానటువంటి భాషను పెట్టి దీంట్లో గతంలో 100% కేంద్ర ప్రభుత్వం మరి నిధులు కేటాయిస్తుండే, 100 రోజులు పని ఉంటుండే. కానీ ఇవాళ 125 రోజులు అని చెప్పి 60-40 ఏదైతే మరి నిధుల మంజూరు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రాంతంలోనే పనులు జరగాలి, వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే జరగాలి, అప్పుడు మాత్రమే మీకు బిల్లులు వస్తాయి. అంటే ఏమిటి? గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా మళ్ళీ వలసల బాట పట్టించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి భూములని, గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులని పూర్తిగా అంబానీ అదానీలకు దారదత్తం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. పేద వర్గాల హక్కులని కాలరాస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే 125 రోజులు అని చెప్పిండ్రో అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే మరి 60-40 వచ్చినప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అది 75 రోజులకే వస్తుంది వాళ్ళు ఇచ్చేటువంటివి. 2 వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే ఉండాలి. 3 డిజిటల్ పద్ధతుల్లో ఒప్పడం ఉండాలంటే గ్రామీణ ప్రాంతంలో ఇంకా డిజిటల్ సౌకర్యాలు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి అనేది ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా చిన్నాభిన్నమై దేశాన్ని ప్రైవేట్ రంగం వైపు తీసుకెళ్లడం, పేద ప్రజల యొక్క హక్కులని కాలరాస్తూ అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అనేటువంటిది ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురంలో ఉన్నటువంటి కరువులని, దారిద్ర్యాన్ని, పేదరికాన్ని చూసి చలించిపోయి ఒక జాతిపిత ఏదైతే గ్రామ స్వరాజ్యం కలలు కన్నడో ఆయన పేరు మీద ఇవాళ తీసుకొస్తే వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే 2 కోట్ల ఉద్యోగాల పేరుతోటి ఇవాళ 11 సంవత్సరాలు అయింది, 22 కోట్లు రావాలి. ఉన్న ఉపాధిని తొలగిస్తుండ్రు, పేద ప్రజల హక్కులను కాలరాస్తుండ్రు, రాష్ట్ర ప్రభుత్వాల మీద పెనుభారం మోపుతా ఉన్నారు. 2 PM గతిశక్తి ఏదైతే పేరిట మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అంటే గతంలో ఇది గ్రామ సభలో నిర్ణయాలు జరుగుతుండే, కానీ ఇవాళ గ్రామ సభలో నిర్ణయాలు జరగకుండా వాళ్ళే నిర్ణయించి వాళ్ళే చేస్తుంటే గ్రామాల్లో ఉండేటువంటి పనులు మొత్తం కట్టలుగా అన్నీ అంటే 100,000 కోట్లని అన్నిటిని కూడా మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి జరుగుతున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. సమాజంలో పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు కోపం వస్తే మీరు పేర్లు మార్చినా తప్పకుండా మేము మీద పోరాటం చేస్తాం. కానీ పేదల పొట్టగొడతా ఉన్నారు, పేదల బతుకులని చింద్రవందనం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ నిరుద్యోగం పెరిగే విధంగా, మళ్ళీ వలసలు పెరిగే విధంగా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తూ తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని
దేశాన్ని మొత్తం కార్పొరేటీకరణ ఏదైతే ఇవాళ జరుగుతూ ఉందో, ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతూ ఉందో, దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ దేశ సంపద పేదలకు ఉపయోగపడాలి, కానీ పేదల సంపదను దోపిడీ చేసి మరి పెద్దలకు పెట్టే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినారు. చాయ్ వాలా అని చెప్పి పేదల గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి మీరు ఇవాళ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఈ గొప్ప చట్టాన్ని ఇవాళ మీరు తూట్లు పొడుస్తూ ఉన్నారంటే మీరు పేదల వ్యతిరేకులు. ధనిక వర్గాలకు మీరు వెన్నుదన్నుగా నిలబడి ఈ దేశ ఆస్తులను పూర్తిగా కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో 265 రకాల పనులు ఉంటుండే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో, చట్టం పేరుతో. కానీ వాటన్నిటిని కూడా తొలగించి వాళ్ళు నిర్ణయించేది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తుల యొక్క పెంపకాన్ని తగ్గిస్తారు, గ్రామ పంచాయతీల యొక్క అధికారాలు తగ్గిస్తారు. వీటన్నిటినీ కూడా ఈనాడు దేశవ్యాప్తంగా ఏదైతే ఆందోళన జరుగుతూ ఉన్నాయో, రేపు నల్గొండ జిల్లాలో కూడా అంటే రేపు 20 నుంచి 30వ తారీఖు వరకు ఈ జిల్లాలో 800కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీలకు అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు గ్రామాల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విద్రోహానికి వ్యతిరేకంగా మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తన యొక్క ఎజెండాలోనే పేదలకు వ్యతిరేకంగా ఒక ఎజెండాను రూపొందించుకొని ఈనాడు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నట్టుగా ఈ చట్టాన్ని మార్చడం వెనుకగా కుట్రగా అర్థమవుతూ ఉంది. మరి పని దినాలు పెంచాల్సినటువంటి అవసరం ఉండే, కానీ పని దినాలు పెంచినప్పటికీ కూడా 60-40 ఈస్ట్ తోటి ఏదైతే మీరు చేసిండ్రో దాని వెనుక కూడా ఒక కుట్ర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, గతంలో మరి అంత ద్రవ్యోల్బణం ధరలు పెరిగినప్పుడు వారి యొక్క జీవన ప్రమాణాలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరుగుతుండే. కానీ ఇప్పుడు చేసినటువంటి చట్టంలో కూలి పెంచేది ఉండదు. ఒక నిర్దిష్టంగా ఒక నిర్ణయిస్తే అది 200 రోజుల తర్వాత చెల్లించినా అప్పుడు పెరిగే ధరలకు సంబంధం ఉండదు. అంటే పేదల్ని నిర్బంధం చేసి పేద వర్గాలలో మళ్ళీ దారిద్ర్యం నింపి మళ్ళీ కరువు కాటకాలలోకి నెట్టడం, వలసల్లోకి తీసుకువెళ్ళడం, తద్వారా పట్టణాలకు వలస వెళ్ళిపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులని కాజేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. రెండోది, వ్యవసాయ సీజన్ పేరుతోటి 60 రోజులు నిషేధం పెట్టిండు. నేను అడుగుతా ఉన్నా, దాంతో కూలీలకు కూలీ రేటు తగ్గిపోతుంది, వాళ్ళకు బేరమాడే శక్తి తగ్గుతుంది. అంటే పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళు చేయించుకునేటువంటి పనులలో ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కూలీలకు డిమాండ్ ఉండడం చేత కాస్తో కూస్తో వాళ్ళకు జీవనం గడుస్తుంది. కానీ మీరు 60 రోజులు నిషిద్ధం పెట్టినప్పుడు తద్వారా వాళ్లకు వేతన శక్తి తగ్గుతుంది. రెండోది, గ్రామాల్లో నిర్మించేటువంటి ఆస్తులు ఏవైతే మనం చెప్తా ఉన్నామో వీటినన్నింటిని కూడా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆస్తుల మీద గ్రామ పంచాయతీలకు హక్కులు లేకుండా చేస్తూ ఉంది. రెండోది, ఇది కంప్లీట్గా దళిత, ఆదివాసీ, గిరిజనుల మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడుతుంది. ఈ దేశంలో నివసించే 32 కోట్ల దళితులు, ఆదివాసీలకు ఇది మరణ శాసనం. దయచేసి ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి పేద ప్రజలు, బడుగులు, బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేదలందరూ కూడా కలిసి ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే రేపు 20 నుంచి 30 వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి, విజి రామ్జీ అనేటువంటి పేరుతోటి వచ్చిందో దాన్ని తొలగించాలి, పాత పద్ధతులను ఉండాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, గ్రామ సభల్లో తీర్మానాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నటువంటి ఎంపీలకు వాటిని పార్లమెంట్లో ప్రదర్శిస్తానికి వాళ్ళందరికీ అప్పచెప్తాం మేము. తర్వాత ఫిబ్రవరి మాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
ఉమ్మడి జిల్లాలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడో ఒక చోట బహిరంగ సభ సుమారు 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సమీకరించుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక హెచ్చరిక కార్యక్రమాన్ని కూలీలకు అండగా నిలిచే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది ఆ స్థలము డేటు త్వరలోనే ప్రకటించబడుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ప్రారంభమై అది ఉమ్మడిలో అంటే 9 జిల్లాలు ఉంటాయి, హైదరాబాద్ ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.